యెహోషువ 10వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. యుద్ధానికి ముందే విజయం. దేవుడు యెహోషువతో నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను అన్నాడు. అంటే యుద్ధం ఇంకా మొదలు కాలేదు, కానీ దేవుని దృష్టిలో విజయం ఇప్పటికే ఖరారైపోయింది. మన దైనందిన జీవితంలో సాతానుతో లేదా శ్రమలతో పోరాడుతున్నప్పుడు మనం విజయం కోసం పోరాడటం లేదు, క్రీస్తు శిలువపై ఇప్పటికే సాధించిన విజయంలో నుండి పోరాడుతున్నాము. 5 రాజులు ఏకమై పెద్ద సైన్యంతో వచ్చినప్పుడు భయపడటం సహజం, కానీ దేవుడు చెప్పిన భయపడకు, నేను వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఒక్కడునూ నీ ఎదుట నిలబడలేడు అన్న మాట యెహోషువలో ధైర్యాన్ని నింపింది. మనకు ఎదురయ్యే సమస్యలు ఎంత పెద్దవైనా దేవుని వాగ్దానం అంతకంటే పెద్దది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవరికిని గుండె చాలకపోయాను. యెహోషువ ఇశ్రాయేలు నడిపించి పూర్తి విజయం సాధించినప్పుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఒక్కడు కూడా నాలుక కదల్చలేకపోయాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనల్ని నిందించే లేదా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ వాక్యం మనకి గుర్తు చేసేది ఒకటే, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాట మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగాలి. యెహోషువ వలె మనం కూడా విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రార్థన. యెహోషువతో భయపడకము, నీ చేతికి వారిని అప్పగించున్నాను అని వాగ్దానం ఇచ్చి శత్రువుల ఎదుట వారి పూర్తి విజయాన్ని అనుగ్రహించిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ బిడ్డ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, శ్రమ మరియు ఆందోళనను మీ పాదాల చెంత ఉంచుతున్నాము. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్న విశ్వాసంతో వారు ధైర్యంగా అడుగులు వేసేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.